హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం అయోధ్య టెంపుల్ గురించి ఫైనాన్స్ రిలేటెడ్ విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. సో ఈ అయోధ్య టెంపుల్ అనేది రీసెంట్ గా కట్టిన పబ్లిక్ మాన్యుమెంట్స్ లో సెకండ్ ప్లేస్ లో ఉందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకుంటే రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉందండి, 2989 కోట్లతో కట్టారు. అండ్ రెండో స్థానంలో ఉంది మన అయోధ్య టెంపుల్, 1800 కోట్లతో దాదాపుగా ఈ టెంపుల్ కట్టడం జరిగిందండి. అంటే మూడో స్థానంలో మన కొత్తగా కట్టిన పార్లమెంట్ ఉంది 836 కోట్లతో. సరే, మనం ఈ అయోధ్య టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. సార్, 3500 కోట్ల దాకా వచ్చాయి కదా డొనేషన్స్, మీరు 1800 కోట్లు అంటున్నారంటే కరెక్టేనండి. శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వాళ్ళు 1800 కోట్లని టెంపుల్ కోసం వాడారండి. అంటే మిగతా 1700 కోట్లని 3 యాక్టివిటీస్ కోసం వాడుతున్నారండి. యాక్టివిటీ నెంబర్ 1, ఈ టెంపుల్ కట్టేంత దానికోసం మెయింటెనెన్స్ డెవలప్మెంట్ ఉంటుందండి, దానికోసం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు 14 జనవరి నుంచి 24 మార్చి వరకు రామోత్సవాలు జరుపుతున్నారండి. దీనికోసం 100 కోట్లు ఖర్చు పెడుతున్నారండి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ద థర్డ్ పాయింట్, ఈ 1700 కోట్లలో మిగిలిన ఈ డబ్బుల్ని టైం క్యాప్సూల్ కోసం వాడుతున్నారండి. ఈ టైం క్యాప్సూల్ ఏంటంటే, మన రామ జన్మభూమి యొక్క చరిత్ర తాలూకు ఆధారాలు, డేటా మొత్తం ఈ టైం క్యాప్సూల్లో భద్రపరిచి ఉంచారండి. దానిని రామ జన్మభూమిలో కట్టిన మన అయోధ్య టెంపుల్కి 2000 అడుగుల లోతులో దాన్ని భద్రపరుస్తారండి. అండ్ ఈ టైం క్యాప్సూల్ గురించి మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. అందరికీ నమస్కారం.